తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలపైన వాతావరణ శాఖ తాజా అప్డేట్ ఇచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో రాబోయే 4-5 రోజుల పాటు కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతూనే ఉంది అని ఐఎండీ వెల్లడించింది. దీంతో రాబోయే 4-5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం నుంచి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ విభాగం హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా కంచిలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విభాగంలో ఉత్తర కోస్తాంధ్ర యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల పడే అవకాశం ఉందని సూచించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. హైదరాబాద్ లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు మురుసులు, చిరుజల్లులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారాయి. నాగోలు, రాక్ టౌన్ కాలనీ, హయత్ నగర్, వనస్థలీపురము, మధురానగర్, ఉప్పల్, బండ్లగూడ, బహదూర్పుర, సైదాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్ ప్రాంతాల్లో కురిసిన చిరు జల్లులతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రానున్న 2-3 రోజులు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.